ఏపీ 39 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఉదయం బీజేపీ నాయకులు కొడిమి పొలానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏపీ 39 టీవీ ఒక న్యూస్ ప్రసారం చేసింది. ఆ న్యూస్ చూసి తండ్రి కొడుకు మన ఆఫీస్కి వచ్చారు. సార్, మాది న్యాయం ఉంది, చిరంజీవి రెడ్డి గారు మాట్లాడిందంతా కూడా చాలా అబద్ధాలు మాట్లాడారు, అది నిజం కాదు, ఖచ్చితంగా మా వాయిస్ కూడా వినిపించండి, మేము పేదలము అంటూ కూడా మన ఆఫీస్కి వచ్చారు. అసలు ఏం జరిగింది, అసలు ఆ భూమి విషయం ఏంటి, అవన్నీ కూడా చెప్పడానికి మన దగ్గరికి వచ్చారు. చెప్పన్నా, మీ పేరు ఏం పేరు? సార్ నమస్తే, నా పేరు రామకృష్ణారెడ్డి, కొడిమి విలేజ్ వాసిని. ఈయన లక్ష్మీరెడ్డి గారు మా మామగారు అవుతారు. ఈయన అక్కడ కొడిమి పొలంలో ప్రొద్దున చిరంజీవి రాచన్పల్లి అతను ఆయన చిరంజీవి రెడ్డి అన్న గారు మాట్లాడినారు. అంటే మా ల్యాండ్ విషయంలో, మా మామగారి ల్యాండ్ విషయంలో ఈయన ఏదో అగ్రవర్ణ కులాలకు చెందిన వారు పేరుకు పట్టా ఇవ్వకూడదు, ఇది రద్దు చేయాల, వీళ్ళు చెరువు కాలువ రస్తా కొంచెం పేపర్లు ఇస్తారేం సార్ అంటే చెరువు కాలువ రస్తా వీళ్ళు బంద్ చేస్తున్నారు, అంటే ఎవరిని పోనీయడం లేదు, ఇబ్బంది పెడుతున్నారు అనే వాయిస్ ఆయన వినిపించినాడు. మేము అంటే జాడ పోనీయట్లేదా, దారి పోనీయట్లేదు, దాంట్లో చెరువు కాలువ రస్తాను అంటే చెరువు కాలువ పోనీలేదు అని ఆయన అన్నాడు. అవన్నీ అబద్ధం. ఇప్పుడు మేము చెరువు కాలువకు కానీ బండి రస్తాకు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మా మామగారు ఎన్ని అడుగులు ఉంటుంది అది రోడ్డు? అది ఇప్పుడు సుమారు 40 అడుగులు ఉండొచ్చు సార్. 40 అడుగులు రోడ్డు ఉందా? 40 ఫీట్ రోడ్డు అంటే లారీలు కూడా వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చు సార్. అది ఊర్లోకి ఇప్పుడు బాలపకుంట అని అది కొడిమి చెరువు అనేది ఉంది. అంటే కొడిమి చెరువు అంటారు దాన్ని, యాక్చువల్ గా దాన్ని బాలపకుంట అంటారు అందరూ. ఇప్పుడు రోడ్ అయితే ఉంది. రోడ్ అబ్జెక్షన్ ఏంది వీళ్ళకు? వీళ్ళకేం లేదు సార్. ఈ చిరంజీవి రెడ్డి అనే అన్న ఈ లక్ష్మీరెడ్డి జయంతి అనే వాళ్ళ ఫ్యామిలీ నుంచి 7 ఎకరాల 79 సెంట్లు 2002లో కొన్నాడు. వీళ్ళతో ఎకరా 1,10,000తో కొన్నాడు. అప్పటి నుంచి వీళ్ళకి 2 లక్షలు కట్టి ఒకసారి 1,00,000 రూపాయలు, ఒకసారి ఒక 20,000, ఒకసారి ఒక 20,000, ఒకసారి 1,00,000 కట్టి మొత్తం 2,40,20,000 కట్టి ఆయన అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఎప్పుడు 2002, 2003లో. దానికి ఆయన మళ్ళీ మొత్తం ఎంత, మొత్తం 7 లక్షల చిల్లర అవుతుంది కదా, 8 లక్షల చిల్లర, 7 లక్షల సుమారు అట్లా. దాంట్లో 2 లక్షలు కట్టినాడు. ఆయనకు డబ్బులు కట్టే చేత కాక వీళ్ళని ఇబ్బంది పెట్టి ఆయన మళ్ళీ కోర్టుకు పోయి అంటే 8 ఎకరాలు కొనుక్కోలే ఆయన. 8 ఎకరాలు 7 ఎకరాలు 2 లక్షలు కట్టినారు. 8 ఎకరాలు కొన్నట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు సార్. కోర్టుకు పోయినాడు డబ్బులు కట్టలేక. ఆ 2 ఎకరాలు ఎందుకంటే వీళ్ళు సాటి రైతు కాబట్టి వీళ్ళు ఆయన ఇప్పుడు రెడ్లకి మనం గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. గవర్నమెంట్ ల్యాండ్ లో అంటే రెడ్డీస్ అనగానే అందరూ భూస్వాములే ఉండరు ఆయన మాదిరి. ఎన్ని ఎకరాలు ఉంది పెద్ద నీకు? 279 ఉండేది అదేనా? ఏం లేదు. మరి నువ్వు సావుకారు ఎట్లయితావు? నువ్వు అదే సావుకారు ఎట్లయితే అదే ఆయన 10 ఎకరాలు 2 ఎకరాల 79 సెంట్లు ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఆయన 10 ఎకరాలు ఉందన్నాడు సార్. డీ పట్టాలు చాలా మందికి మన జిల్లాలో ఉన్నాయి, చాలా మందికి ఉన్నాయి అగ్రవర్ణాలకి. ఇంకోటి సార్, ఆయన వేరు సర్వే నెంబర్లలో వేరు ల్యాండ్లు ఉన్నాయి ఈయనకి, లక్ష్మీరెడ్డి గారికి, జయంతి గారికి అని అంటున్నాడు. వేరు ల్యాండ్లే ఒకవేళ ఉంటే ఆయన చెప్పినట్టు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే ఈయన సంతానము 3, ఒక అమ్మాయి, 2 పిల్లలు, 2 అబ్బాయిలు. వాళ్ళు ఏదో ప్రైవేటు షాప్ పెట్టుకొని కూలిపోయి ఇట్లా బతుకుతా ఉన్నారు. వీళ్ళకి 2 ఎకరాలు. ఇది వీళ్ళ చిన్నాయన అని నారాయణ రెడ్డి అని, ఈయన 1950లో యుద్ధం జరిగింటే అప్పుడు యుద్ధానికి వీళ్ళని చిన్నాయన పిలిచినారు, కాపు నారాయణ రెడ్డి అని. దాంట్లో డీఫారంలో కాపు నారాయణ అని ఉంది. అప్పుడు వాళ్ళకి 10 ఎకరాలు పట్టా ఇచ్చింటే అది వాళ్ళ అన్న కూతుర్లు ఎవరు, ఈ జయంతి లక్ష్మీరెడ్డి భార్య, వీళ్ళ వదిన వెంకటలక్ష్మి అని సరి 5 ఎకరాలు వాళ్ళ జీవనం, అంటే ఆయనకి మ్యారేజ్ లేదు, చూసుకున్న దానికి సరి 5 ఎకరాలు దాన విక్రయంగా చేయించినాడు. వీళ్ళ జీవనం సాగేదానికి బరువుగా ఉండి కాళీసావ్ అనే అతనికి వెంకటలక్ష్మి 5 ఎకరాలు అమ్మేశారు. అందులో ఇంకా మిగతాది చిరంజీవి రెడ్డి అన్నకి జయంతి గారు అమ్మినారు. ఆ 5 ఎకరాలు ప్లస్ లక్ష్మీరెడ్డి అంటే జయంతి భర్త గారైన లక్ష్మీరెడ్డి గారి పేరు మీద ఉండే 2 ఎకరాల 79 సెంట్లు అమ్మినారు. ఈయన పిల్లలను పోషించుకునేకి చేతగాని
టైంలో. అవునులే. అంటే ఇది ఎప్పుడు అంటే 2002, 2003 ఆ సందర్భం, ఆ టైంలో అమ్మినారు. వీళ్ళు పిల్లలు చదివించుకోవడానికి, పాప మ్యారేజ్ చేయడానికి అట్లంతా ఇబ్బంది ఉందని ఓకే. అమ్మినారు. వీళ్ళకి ఇంకా అప్పటి నుంచి కానీ వీళ్ళకి పట్టా ఇచ్చినప్పటి నుంచి అంటే 1990లో వీళ్ళకి పట్టా ఇచ్చినారు సార్. ఇది అప్పటి నుంచి 1Bలు ఇవన్నీ ఉన్నాయి. అదే ఇక్కడ చూపిస్తున్నా నేను. కొడిమి పొలం 2 ఎకరాల 79 సెంట్లు. ఇది సార్ డీ పట్టా. ఇక్కడ ఇది పట్టాయి. పట్టాదారుని అడంగలు పహాని కాఫీ. ఇది డీ పట్టా. ఇది డీ పట్టా సార్. 1990లో ఇచ్చినారు. 1990లో ఇచ్చినారు సార్. ఇది మనం ఎప్పటి నుంచి, మనము 1954 నుంచి మనం దాంట్లో సైట్లో ఉంటే, అంటే 54 నుంచి సైట్లో ఉంటే వాళ్ళు అప్పుడు ఎప్పుడు ఇచ్చినారు మనకు? అప్పటికే దాదాపు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 30 చిల్లర అయిపోయిన తర్వాత సాగులో ఉన్న తర్వాత అప్పుడు పట్టా ఇచ్చినారు. అంటే ఇప్పుడు మనం పట్టా కూడా ఇది ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది ఇక్కడ సార్ డీ పట్టా. శిస్తు 1/86, విస్తీర్ణం 2 ఎకరాల 79 సెంట్లు, సర్వే నంబర్ 178/4E/1E కొడిమి పొలం. ఈ సర్వే ఉంది కదా డీపారం పట్టా. ఈ సర్వే నెంబర్ లో మొత్తము అంతా డీసీ ల్యాండే. మొత్తం డీసీ ల్యాండే. 118 ఎకరాలు 120 ఎకరాలు సుమారు ఉంది. అందులో దాంట్లో ఒక ఆర్మీ పర్సన్ అంటే మిలిటరీ పర్సన్ మా తాతగారైన నారాయణ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా రైతులే. ఈయన ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి కానీ, అంటే బండి ఉజ్జినప్ప వాళ్ళతో కానీ ఈ చిరంజీవి రెడ్డి అన్న కొన్నాడు. మా ల్యాండ్ కొన్నాడు 7 ఎకరాల చిల్లర. వాళ్ళది కొన్నాడు. మా దానికేమో డబ్బులు కట్టక లక్ష్మీరెడ్డి గారు దానికి కోర్టుకు పోయి, నారాయణ స్వామి ఆయనేమో వాళ్ళ అడ్వకేట్, మా మామగారు ఇప్పుడు ఎన్ఆర్కే మోహన్ సార్ దగ్గర కేసు వేసిండ్రు. ఇదంతా ఇంకా వాళ్ళకి చేత కాదు అని చెప్పేసి రాచానపల్లిలో మాజీ సర్పంచ్ రామలింగయ్య అని ఉన్నాడు. ఆయన రాచానపల్లిలో నాగిరెడ్డి గారు అని, శంకరయ్య గారు నాగిరెడ్డి అని, ఆయన దగ్గర ఒకసారి 2007లో మనం ఒకసారి పిలిచి మాట్లాడినాం. ఏమని, అయ్యా మా పిల్లలు చదువుకునేకి ఇబ్బందిగా ఉంది, నా డబ్బులు నాకు కట్టేసేసి నువ్వు ఎప్పుడన్నా రిజిస్టర్ చేసుకో అని. అప్పుడు డబ్బులు కట్టేకి చేత కాక అప్పుడేమంటాడు, తీసుకున్నప్పుడేమో అన్ని చూసే తీసుకున్నాడు. నాకు ఇది ఒరిజినల్ ల్యాండే, నేను చేసుకుంటాను, నేను ఆర్మీ పర్సన్, అట్లా ఇట్లా అన్నాడు. మళ్ళీ తీరా అది ఆయనకు డబ్బులు అడ్జస్ట్ కాకపోను, మళ్ళీ ఇది ఈయన జాతి పట్టా ఇస్తారు, ఇది ఎట్లా తీసుకుంటారు, జాతులకి ఇవ్వాలా ఓసీలకి ఇవ్వకూడదు అన్నారు. ఓసీలకి ఇవ్వకూడదు అన్నట్లని ఈయన. చిరంజీవి రెడ్డి గారు ఓసీ కదా, అది ఆయనకి తెలుసాలి సార్. నేను ఓసీనా కాదా అని నేను ఆర్గ్యుమెంట్ చేయకూడదు సార్. వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు చిరంజీవి రెడ్డి గారు. ఇదే సర్వే నెంబర్లో మీరు కొనుక్కున్నారు, మీరు కొనుక్కుంటేనేమో డీ పట్టా కాదు, అది మంచి భూమి అవుతుంది, వీళ్ళదేమో ప్రభుత్వ భూమి అంటున్నారు అని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. మరి మీరు సమాధానం చెప్పాలి దీనికి. అట్లా కాదు సార్, అది ఆయన రెడ్డా కాదా మనకు తెలీదు. ఆయన అయితే ఇప్పుడు బీజేపీ లీడర్ అంట. లీడర్ అయినా చట్టం ఒకటే కదా. అట్లా కాదు సార్, ఈ రోజు నాకు వాట్సాప్ లో వీడియో అది లింక్ వచ్చింది, మీరు పోయినారు దానికి. నేను అంటే మీ ఛానల్ వాళ్ళు, మీరు ఎవరు పోయినారో నాకు తెలియదు. మీ ఛానల్ వాళ్ళు ఇంకా మరికొంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు పోయినారు. వాళ్ళు మేము చెప్పింది మీరు విన్నట్టు, వాళ్ళు చెప్పింది మీరు వింటారు. ఆయన చేస్తేనేమో సంసారం, అంటే ఇదే భూమి ఆయన ఇప్పటికి అంటే 20 ఏళ్ళ కిందట, అంటే 18-20 ఏళ్ళ కిందట కొన్నాడు. అప్పుడు ఆయన కొంటే సంసారం. అదే లక్ష్మీరెడ్డి వాళ్ళు అది పట్టా చేసుకొని చెరువు కాలువ దారి ఇస్తాము, మాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పేసి ఇప్పుడు రీసర్వే వచ్చినప్పుడు వాళ్ళకి అందరూ అంటే విలేజ్ లో అన్ని రీసర్వేలు చేస్తున్నారు. అంటే అంత పొలం అంతా అదే భాగంలో మందానికి వచ్చినారు. మనకు వాళ్ళు వచ్చి స్టోన్స్ తీసుకున్నారు. స్టోన్స్ తీసుకున్న తర్వాత ఇదోసారి ఇది ఇట్లా వస్తుంది అని చెప్పేసి పెద్ద ఆయన అని మా మామగారికి చూపించినారు. ఇట్లా వస్తుంది అని పాస్బుక్, అది పాస్బుక్, పట్టాదారు పాస్బుక్ ఉంది, లోన్లు తీసుకున్నారు, మార్టిగేజ్, ఇప్పుడు పిత్రార్జితము, ఇది తండ్రి నుంచి వచ్చిన ఆస్తి అని పెట్టినారు పిత్రార్జితం. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకుంటే అది పెట్టారు సార్, మాకేం తెలియదు. ఇది మేము కంప్లైంట్ ఇది మనం ఇదేమిది ఇది సార్, వీళ్ళందరికీ ఎవరెవరికి ఉన్నాయి అనేది. దీంట్లో చిరంజీవి రెడ్డి పేరు 2 ఎకరాల 86 సెంట్లు ఉంది. దీంట్లో ఆయన కొనుక్కోవచ్చు సార్, ఆయన కొనుక్కోవచ్చు. ఆయన కొనుక్కుంటే ఇబ్బంది లేదు. అది ఆయన నేను చెప్తున్నా కదా, ఆయన చేసే సంసారం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అని. ఇప్పుడు ఇది మనం కోర్టులో వేసినారు, కోర్టులో అప్పుడు పిటిషనర్
ఇది ఇంజెక్షన్ ఉంది, ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినారు. మన దగ్గర ఉన్న రికార్డులు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులోనే చూసుకోవాలి కదా అది కోర్టులో. ఇప్పుడు ఇదా స్కెచ్, ఇది స్కెచ్ సార్. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇట్లా ఒక్క నిమిషం సార్ మీరు రావచ్చు చెప్పండి. ఇక్కడ ఇట్లా మీరు చెప్పారు ఇక్కడ ఇలాగ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఇట్లా ఇట్లా చెరువు కాల దారి వస్తుంది సార్. ఇట్లా 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 వచ్చేసి ఇగో ఇక్కడ 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 నుంచి ఇక్కడ దాకా ఇక్కడంతా కానీ ఇది ఈ లెటర్ అంతా కలిసి అంటే ఇది ఆల్రెడీ సబ్ డివిజన్ అయింది. ఏది 178/4E/1E కింద ఇది ఈ లెటర్లో 4 ఎకరాల చిల్లర ఉంది సార్. అంటే రోడ్డుకు తీసేస్తూ మనకి రోడ్డు 40 ఫీట్ అంటే అది గవర్నమెంట్ వాళ్ళు అప్పటికే అంటే ముందు బ్రిటిష్ కాలంలో మనకి ముందు ఆలోచన చేసి 100 సంవత్సరాల కిందట మనకి స్టోన్స్ ఎట్లా పెట్టినారో దాని ప్రకారమే 4 ఎకరాల చిల్లర ఇది 4 ఎకరాల 24 సెంట్లు ఉంటే రస్తాకి కాలువకి తీసేసి మనకి రిమైనింగ్ మాత్రమే ఇచ్చినారు దీంట్లో 279. మేము కానీ ఇప్పుడు ఏమడుగుతున్నామంటే రెవెన్యూ వాళ్ళ సార్, ఇప్పుడు ఎంఆర్ఓ సార్ని మన కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చినాము. మన మా మీద దౌర్జన్యం చేస్తే ఎస్పీ సార్కి కానీ ఇచ్చినాం అర్జీ. ఇక్కడ సూట్ కూడా వేసినారు. అవును సార్, ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది, కంప్లైంట్ ఇచ్చినవి ఉన్నాయి, అర్జీలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఇది మనకి మనం మండల సర్వే ఇప్పుడు సచివాలయం సర్వే ఉంటారు కదా సార్, వీళ్ళు సర్వే చేసి కానీ ఇక్కడ చూపించారు చూడండి సార్. 178/4E ఇది విస్తీర్ణం 2 ఎకరాల 79 సెంట్లు. వాళ్ళు కానీ చూపిస్తున్నారు. ఇక ఎన్నో తారీఖు చూడు, ఇది 9/3/2026. ఈ కంప్లైంట్ నెంబర్కి మనం అర్జీ ఇచ్చింటే వీళ్ళు ఈ ఎంజాయ్మెంట్ లో ఉన్నారు అని అంటున్నారు. వీళ్ళు చెప్పినా ఏంటో ఈయన చిరంజీవి రెడ్డి గారు, ఈయన ఎందుకంటే స్టేట్ లీడర్ కదా, ఎందుకంటే మేము రైతులు అట్లేం ఉండదులే. అట్లాగా సార్, ఈ కోర్టు ఆర్డర్ ఉంది, ఇంజంక్షన్ ఉంది. ఇప్పుడు దాంట్లో ఏదో చూసి అది కోర్టులో ఏదన్నా తేల్చుకోవాలా. ఆ డొక్కా నాగమ్మ అనే వాళ్ళు కోర్టుకి ప్రొసీడ్ అయినారు, అంటే అప్పీల్ వేసినారు. అంటే మాకు ఎవిడెన్స్ ఉన్నాయి చూపిమని. అది ఇగో సార్ ఇక్కడ మనకి రేపు అంటే 7వ నెల 3వ తారీఖుకి వాయిదా ఉంది కోర్టులో. ఇదో ఇది మీరు ఇట్లా బ్యాక్ సైడ్ ఇందాక చూశాను. ఇవన్నీ మేమంటే రైతులు, మాకు సరిగ్గా తెలియదు. నేను పెద్ద ఎడ్యుకేషన్ పర్సన్ ఏం కాదు. మా అమాయకత్వాన్ని ఆయన పాముగా వాడుకొని, అంటే మమ్మల్ని పాముగా వాడుకొని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మా సైట్ లేకపోయి ఆయన ఎవరికో మెప్పు పొంది దాన్ని మనకి చేత కాదు కదా మీడియాని పిలిచి ఇది అని ఇబ్బంది పెడితే అది కొంచెం మళ్ళీ ఆయన కొట్టేయాలనుకున్నాడో ఏమో. ఆయన అయితే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడు అక్కడ మా దాని పక్కన. ఆయన కాదు, మేము కాదు, అది చెరువు కాలువ గవర్నమెంట్ ల్యాండ్ కొట్టేస్తాండేది. ఆయనే చెరువు కాలువ అంతా బంద్ చేసేసి ఆయన గోడ కట్టుకున్నాడు. ఫైనల్ గా ఏమంటారు మీరు సార్? మాకు దీనికి సంబంధించి లక్ష్మీరెడ్డి గారికి 1950 నుంచి ఈయన సాగులో ఉన్నాడు. అది సాగులో ఉన్న తర్వాత 1990లో పట్టా ఇచ్చినాడు. అప్పటి నుంచి ఈయన కుటుంబ సభ్యులు అంటే 3 పిల్లలు, భార్య అంతా కలిసి దాన్ని సాగు చేసుకుంటూ ఇప్పటి వరకు సాగు చేసుకుని. ఆయనకున్నది ఇది ఒకటేనా? ఆస్తి ఏమైనా ఉన్నాయి? ఇది ఒక్కటే సార్. మరి 2 ఎకరాల 29 సెంట్లు మాత్రమే ఉంది, అంతే, ఎక్కడా లేదు. కావాలంటే వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తాము, ఆధార్ కార్డులు. మరి క్యాన్సిల్ చేయాలా అంటారు చిరంజీవి రెడ్డి గారు. సార్ ఆయన కంటే దండిగా ఉంది. ఇప్పుడు ఆయన ప్రతాపము ఎవరన్నా పెద్దోళ్ళ మీద చూపించుకోవాలా. ఇట్లా ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి వీళ్ళకి ఏదో అదే పొట్టకూటి కోసం పెట్టుకోండి వాళ్ళు. వీళ్ళ మీద కాదు సార్ ప్రతాపం చూపించాల్సింది. వాళ్ళ అధికారం ఉంటే బీజేపీ తరఫున ఆయన ఏదన్నా ఉంటే ఎక్కడన్నా. ఇప్పుడు ఇది కోర్టులో ఉందా? భూమి కోర్టులో ఉంది సార్, కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో చూసుకోవాలి కదా మీరు. మేము కోర్టుకు పోయినాం సార్, వాళ్ళు కోర్టుకు పోకోకుండా మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి బెదిరిస్తారు. సరే, నాకు అర్థమైంది. ఇప్పుడు పెద్ద ఆయనకు డీ పట్టా ఉంది, అది తీసుకొచ్చినారు. ఆ డీ పట్టా కూడా కోర్టులో ఉంది. దానికి సంబంధించిన చిట్టాడంగలు 1B అన్ని తీసుకొచ్చినారు. ఇది మనం చూపిస్తున్నది డీ పట్టా, ఇంత స్క్రీన్ మీద కూడా చూపించినాం. ఇది కలెక్టర్ గారికి ఇచ్చినది, ఎస్పీ గారికి ఇచ్చినది, అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మొన్న సర్వే కూడా చేశారు, సర్వే రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి దీనికి గత ఏమన్నా ఉంటే కోర్టులో చూసుకుందాం. ఒకవేళ దారి కావాలంటే మాకు అబ్జెక్షన్ లేదు, దారి కూడా ఇవ్వడానికి ప్రజలకి అని వీళ్ళు మన మీడియా ముందరగా AP 39 టీవీకి వచ్చి చెప్తున్నారు. దారి అయితే ఉంది కదా, దారి ఖచ్చితంగా ఉంది సార్. అది మనం ఎందుకంటే 40 అడుగుల రోడ్డు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటున్నారు.
కాబట్టి ఈ పేపర్లు అన్నీ కూడా విత్ ఎవిడెన్స్తో మన స్టూడియోకి వచ్చినారు ఈ లక్ష్మీరెడ్డి గారు. మరి దీనిపైన చిరంజీవి రెడ్డి గారు ఏం చెప్తారో కనుక్కొని. ఇంకోటి ఏమంటే మా చిన్న విన్నపం సార్, మేము ఎందుకు కలెక్టర్ సార్ దగ్గర ఇచ్చినాము, సార్ నంబర్ అంటేను నంబర్ రాయి కూడా పీకేసినారా? కలెక్టర్ సార్ కి అర్జీలు ఇచ్చినాము. వాళ్ళు గవర్నమెంట్ మా సచివాలయం సర్వేరు వచ్చినారు, వాళ్ళు కొలిసి చూపించినారు మీకు 2 ఎకరాల 79 సెంట్లు ఉందని. మాకి 2 ఎకరాల 79 సెంట్లు తప్ప మాకి గవర్నమెంట్ ల్యాండ్ 1 సెంటు కానీ 1 అడుగు కానీ మనం దాన్ని ఆక్యుపై చేసే ఆలోచన లేదు, మాకు అవసరము లేదు. మాకెందుకంటే మేము పూర్వం నుంచి ఉన్నది ఆస్తి మాత్రమే 2 ఎకరాల 79 సెంట్లు మాత్రమే. ఎందుకంటే అది కానీ మేము అంటే కుటుంబ పోషణ కోసమని అప్పుడు ఇచ్చినారు, మేము దాన్ని అన్యాకృతం చేయకోకుండా మాటికేది లోన్లు పెట్టినాము, అన్నీ చేసుకుంటున్నాము, ఇప్పటికీ సాగు చేసుకుంటున్నాము. కొడిమి ప్రజలకు కానీ లేదా చెరువుకు పోయే రస్తా అంటే ఎవరైనా కావచ్చు, కొడిమి కావచ్చు, నర్సాకుంట కావచ్చు, గుట్టుకూరు కావచ్చు, అందరు 3 గ్రామాల ప్రజలు పోతుంటారు. వాళ్ళకైతే మనకి ఎట్టి పరిస్థితిలో ఏ సైడ్ కానీ మనం ఇబ్బంది పెట్టలేదు, మనకు అవసరము లేదు. ఇది మన రెవెన్యూ సిబ్బంది గారు కానీ మరి అంటే మేము మాకు ఒకసారి అంటే మా మీదకి వచ్చింటే మేము 100కి డైల్ చేసాము, పోలీసు వారు కానీ సహకరిస్తున్నారు. కాకపోతే వీళ్ళు చిరంజీవి రెడ్డి అన్న గారు మాత్రము ఆయన ఏదో మరి మా మీద ఏం ఉద్దేశం ఉందో లక్ష్మీరెడ్డి గారి పేరు మీద, ఎందుకంటే అప్పుడు భూమి కొన్నాడు, అది డబ్బులు కట్టక రిటర్న్ ఇచ్చినాడు కదా, మరీ ఆ ఉద్దేశంతోనే డబ్బులు దాన్ని ఏమైనా కాజేయాలని. ఎందుకంటే ఇప్పుడు రెడ్లకి ఇవ్వకూడదు అంటున్నాడు పట్ట, మరి అది ఎందుకు చెప్తున్నాడో ఆయనకు తెలియదు. ఆయన కొనుక్కున్నప్పుడేమో ఇవ్వచ్చు రెడ్లది కొనుక్కోవచ్చు. ఇదే సర్వే నెంబర్లో ఆయన చిరంజీవి రెడ్డి అన్న కానీ వేరే వాళ్ళు కొన్నాడు. ఈ 118 ఎకరాలు ఇది ఈ లెటర్లో ఉండేది, అంతా 0.8. దీంట్లో ఆయన 4 ఎకరాల 6 ఎకరాలు. దీనిపైన రెడ్డి గారిని వివరణ అడుగుదాం. మీరు పత్రాలతో సహా మా దగ్గరకు వచ్చినారు, ఇదైతే మాకు చూద్దాం. మరి కాదు సార్, మీ ద్వారా మేము కోరుకునేది ఏమంటే మాకి గవర్నమెంట్ అది భూమి అన్యాకృతం చేసేది అంటే మేము కబ్జా చేసేది ఇవన్నీ అవసరం లేదు మాకు కానీ, మా మామగారు అయిన లక్ష్మీరెడ్డి గారికి కానీ. మాకైతే గవర్నమెంట్ ప్లేస్ అవసరం లేదు. చిరంజీవి రెడ్డి అన్న గారు కానీ లేదా కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ లేదా మరి పోలీస్ సిబ్బంది కానీ ఎవరైనా కానీ మాకు సహకరించి మా ల్యాండ్ మాత్రమే మాకి 1990లో ఇచ్చింది 2 ఎకరాల 79 సెంట్లు మాత్రమే మాకు కావాలని చెప్పేసి కోర్టులో ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది. అది కానీ 7 నెలల 3వ తారీఖు వరకు వాయిదా ఉంది. వాళ్ళు అప్పీల్కి వచ్చినారు. అదేమన్నా ఉంటే కోర్టులో చూసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మీ స్టూడియో తరఫు నుంచి. రైట్ పెద్దయినా నమస్తే. సరే, నీ పక్కన న్యాయం ఉంటే కోర్టు ఏం చెప్తే అదే ఫైనల్ తీర్పు. ఒకవేళ ఇక్కడ కాకపోతే హైకోర్టు, ఆ తర్వాత అది నీ ఇష్టము. మరి చిరంజీవి రెడ్డి గారిని దీనిపైన వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు పాతేశ్వర రెడ్డి. పాతేశ్వర్. నీ పేరు పెద్దయినా? లక్ష్మీరెడ్డి. ఏ ఊరు మీది? కోడిమి, అనంతపురం జిల్లా. అసలు ఏం జరిగింది ఇది? ఇది వచ్చేసి ల్యాండ్ మా నాన్నది. పట్టా వచ్చి ఇది డీఫారం పట్టా. మాకు ల్యాండ్ ఉండబట్టి కూడా 50 years పైనే అవుతుంది. 50 ఏళ్ళు అయిందా? 50 ఏళ్ళు అవుతుంది ల్యాండ్ ఉండబట్టి. 50 years అవుతుంది. 50 years నుంచి సాగులోనే ఉన్నాము. మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి? మాకు టోటల్ వచ్చి 2 ఎకరాల 79 సెంట్లు మా నాన్న పేరు మీద ఉంది. దాని మీద క్రాప్ లోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం పెద్ద నీకెట్లా వచ్చింది అది భూమి? గవర్నమెంట్ ఇచ్చింది సార్. గవర్నమెంట్ ఇచ్చి ఎప్పుడు 50 ఏళ్ళ కిందట?